శిరీష్ గారు నమస్కారం. నమస్తే సార్. ఎలా ఉన్నారు శిరీష్ గారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఏంటి ప్రస్తుతం అంటే 3 జనరేషన్స్, లచ్చన్న గారు, శివాజీ గారు, మీరు. ఏంటి ఏమనిపించింది? రాజకీయాల్లో ఏమి నేర్చుకున్నారు? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను సార్. తాతగారు ఏ రోజు అసలు రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు మేము. నాన్నగారు కూడా, ఎందుకంటే ఒక విధంగా నాది లేట్ ఎంటర్స్. వెన్ ఐ క్రాస్డ్ 40 ఐ ఎంటర్డ్ ఇన్ టు ద పాలిటిక్స్. ఓకే. సో ముందు నుంచి అనుకొని ఉంటే అందరిలాగే 20 yearsలో అలా వచ్చిండే వాళ్ళం. ఆడపిల్లలు చదువుకొని అత్తగారింటికి వెళ్ళాలనే పద్ధతిలోనే మమ్మల్ని పెంచారు. బట్ చంద్రబాబు నాయుడు గారు, లచ్చన్న గారు లెగసీని కంటిన్యూ అవ్వాలి, ఆడపిల్లలైనా వాళ్ళని రానివ్వండి అని ఒక లెజెండరీ విజనరీ లీడర్ రిక్వెస్ట్ మీద నాన్నగారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అన్నారు. రాజకీయం ఇంత టఫ్ అని తెలియకుండా వచ్చానండి. అవునా? ఎంత టఫ్ గా ఉండిద్దని? అంటే ఎమ్మెల్యే అంటే ఒక జాబు, గెలుస్తాము, గెలిచాక గవర్నమెంట్ ఒక ఫండ్ ఇస్తుంది, దాని ద్వారా మనం ఒక డెవలప్మెంట్ చేయాలి. దట్టు మా ఫాదర్ ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఫైనాన్షియల్ గా నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తారు. జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని పొలిటికల్ ఫ్యామిలీస్ నాకు తెలిసినవే, ఇంక్లూడింగ్ అచ్చెన్నాయుడు గారు కానీ, రాము గాని చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఒకే ఫ్యామిలీ. సో ఇట్స్ లైక్ ఏ ఒక జాబ్ లాగా కమిట్మెంట్ తో చేయాలనుకున్నాను. కానీ బీయింగ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ గ్రాండ్ డాటర్ ఆర్ బీయింగ్ ఏ సీనియర్ ఎమ్మెల్యేస్ డాటర్, ఈరోజు అదే పలాసలో నేను లాస్ట్ 5 years గా ఎదుర్కొంటున్న హెరాస్మెంట్ అయితే ఐ డింట్ ఎక్స్పెక్టెడ్. 5 సంవత్సరాలుగా పూర్తిగా ఏంటి అసలు అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి అంటే ఒక శిరీష, అసలు సోషల్ మీడియాలో మీ మీద జరిగినంత ట్రోల్ ఇంకెవరి మీద జరగట్లేదు. అంతటి టార్గెట్ ఎందుకు అయ్యారు మీరు? అదే నాకు అర్థం కాలేదండి. ఇదే శ్రీకాకుళంలో సపోజ్ ఈ హెడ్ క్వార్టర్స్ లక్ష్మీదేవి గారు ఉన్నారు, శ్రీకాకుళంలోని ఇంతకుముందు బోడెపల్లి సత్యవతి గారు పనిచేశారు, ఇప్పుడు కూడా కళావతి గారు ఉన్నారు, రెడ్డి శాంతి గారు ఉన్నారు, అక్కడ అపోజిషన్ టీడీపీ ఉన్నారు, వైసీపీ. ఎక్కడ ఒక ఫ్యామిలీల జోలికి వెళ్ళని ఒక డిగ్నిఫైడ్ పొలిటికల్ హిస్టరీ శ్రీకాకుళం జిల్లాకి ఇప్పటి వరకు ఉంది. ఒక తులసి వనంలా అనుకోండి, ఎవరే పార్టీలు గెలిచినా, ధర్మాన్ గారు కానీ, సీతారాం గారు కానీ. బట్ మా దగ్గర అప్పలరాజు గారిని కరెక్ట్ గా ఎన్నికలకి 2 years ముందే అనౌన్స్ చేశారు. అప్పటి వరకు వజ్ర బాబురావు గారు ఉండేవారు, జుత్తు జగన్నాగల్ గారు. నేను కూడా ఒక డాక్టర్ వస్తున్నాడు కదా, లైక్ డిగ్నిఫైడ్ ఫైట్, మీరేం చేశారు మేమేం చేసాం అందరిలాగే ఉంటుంది అనుకున్నాను. కానీ విత్ ఏ స్పాన్ ఆఫ్ 10 days ఐ షుడ్ అండర్స్టాండ్, ఆయన ఒక నీచమైన, అంటే దాని సోషల్ మీడియాని ఇంత వరస్ట్ గా కూడా వాడొచ్చా అన్న దీంట్లో ఒక 70-80 ఇది పెట్టుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఒక లవ్ మ్యారేజ్, కులాంతర వివాహం. నేను కమ్మ వాళ్ళని కాకుండా ఎవరిని చేసుకున్నా ఇంత ప్రాబ్లం ఉండేది కాదేమో. ఎందుకంటే తెలుగుదేశంలోని ఆ కమ్మ కులాన్నే ఈరోజు నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేనేం రాజకీయాల్లోకి వస్తానని నాకు తెలియదు, ఈ కులం ఇలా అవుతుందని తెలియదు. ఒక తప్పుడు కారంచేడు ఇష్యూ నా చిన్నప్పుడు ఎప్పుడూ అయింది ఉంటుంది, దాన్ని కూడా తీసుకొచ్చి ఆ కారంచేడికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ గౌతు శిరీషకి హస్బెండ్ గా ఉన్నాడు అని ఇంత చూస్తే వాళ్ళకి నన్ను గాని నా తండ్రిని గాని అనడానికి వాళ్ళకి ఏ పాయింట్ దొరకట్లా. ఎంతసేపు నా ఇంటి పేరు గురించి పనికిరాని ఇష్యూస్ తీసుకొని వచ్చి, ఆర్ఎస్ నా హస్బెండ్ పేరు దీని గురించి ఇక వినలేని భాషతో లోకల్ గా, అంటే మానసికంగా నన్ను అటాక్ చేస్తే అప్పటికి నేను ఓడిపోయి ఉన్నాను కూడా. అసలు గౌతమ్ అన్న శిరీష్ అన్న అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకెవరొచ్చినా నేను ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఈ అమ్మాయి ఇప్పుడు ఓడినా మళ్ళీ రేపుదే నాకు గట్టిగా తయారవుతుందని ఒక ప్లానింగ్ తోని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఈ రాజకీయంలో ఇంత దరిద్రంగా. అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాంలేండి, ఎప్పుడైతే భువనేశ్వరి దేవి గారి గురించి ఒక అసెంబ్లీ లాంటి ఒక బెస్ట్ ఒక ఏమంటారు ఒక పవిత్రమైన ప్లేస్ లో ఆ పిల్లల డిఎన్ఏలు ఇలా మాట్లాడినప్పుడు, ఇప్పుడు 2-3 వారాలుగా షర్మిల గారు ఆంధ్రాలోకి వచ్చినప్పుడు ఆమె గురించి అదే వైఎస్ఆర్పీసీపీ చేస్తున్న తప్పుడు మాటలు చూసి ఓకే అనిపించింది. సో అనిపించింది. కాకపోతే మీకు ముందుగా వచ్చింది, వీళ్ళకి తర్వాత వచ్చిందని అనిపించింది. ఏంటి